శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతూ ఉంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశి వారికి శని మీకు మీ రాశిలో ఉన్నప్పటికీ కూడా, అంటే విద్యార్థులు మీ రాశిలో ఉన్నారంటే కష్టపడి పనిచేసే తత్వంలో మీరు ఉంటారు. కష్టపడింది ఏది ఇవ్వడైనా. అలాగే మీకు కుంభరాశి వారికి ఏంటంటే జనరల్గా మీకు ఏలినాటి ప్రభావం ఉంటుంది అది అనుకుంటాం కదా, అలా ఉంది, ఓకే. కానీ ద్వితీయ భావంలో శుక్రుడితో కలిసిన రాహు అండి. మీ రాశికి పంచమాధిపత్యం వచ్చినటువంటి శుక్రుడు మంచివాడు, రాజయోగకారకుడు. రాజయోగకారకుడు అంటే శుభాలు కలిగించే శుక్రుడే బాగున్నాడు. ద్వితీయ భావంలో ఉండడం వల్ల కంఠధ్వని భావనం ఉచ్చస్థితిలో ఉన్నాడు. పైగా శుక్రుడు ద్వితీయ భావంలో రాహుతో కలిసి ఉన్నాడంటే మీకు ఫైనాన్షియల్ స్టేటస్ని పెంచుతాడండి. అంటే ఆర్థికంగా మీకు బాగా వృద్ధి కలుగుతుంది. బంధువుల పట్ల ప్రీతి ఎక్కువగా ఉంటుంది. బంధువులు అంటే బాగా ఇష్టం మీకు. అలాగే మీకు మీ కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ద్వితీయ భావంలో శుక్రుడు అంటే వృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే కంఠధ్వని, గాయని గాయకులకి శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే గాయని గాయకులకి విశేషమైన సంపదలు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పైగా అష్టమాధిపతిగా అయ్యాడు కాబట్టి దూర ప్రయాణాల్లోనూ అదే విదేశ పర్యటన చేస్తారు. అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు మీరు అవి విదేశాల్లో. అంతేకాకుండా మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా ధనయోగము, వస్త్రాలు, ఆభరణాలు, అలాగే విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. కంఠధ్వని బాగుండము, ముఖవర్చస్సు బాగుండడము. శుక్రుడు ద్వితీయ భావంలో ఉండే మాటలు కాదు కానీ వచ్చే స్థితిలో ఉన్నాడు కదా, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే ఆయన పరమోచ్చలో కూడా ఉంటాడు అనుకోండి. చెప్తాడు శుక్రుడు గురించి మనం చెప్పుకుందాం. మీకు ఒక్క శుక్రుడు చాలండి, మంచి రాజయోగాన్ని ఇస్తాడు. అంటే సర్వ సంపదలను ఇవ్వడానికి అవకాశం ఉంది. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో కూడా ఉన్నాడు కదండి. అంటే క్షేమం అంటే ఏంటంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడం, అంటే 2nd హౌస్లో ఉండడం మంచిదే. ఇప్పుడు 4th భావం గురించి చూసుకున్నాం అనుకోండి, 4th భావంలో గురుడు 4th భావాధిపతి ద్వితీయంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే గురు శుక్రుల పరివర్తన సూపర్, ఎలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది కదండి. అంటే తల్లిగారి యొక్క దీవెనలు, తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి మీకు ఎక్కువ ఉంటాయి. మాతృప్రేమ మీకు ఎక్కువ ఉంటుంది, ఒక్క ముక్కలో చెప్పాలంటే. అలాగే గురుడు కూడా ఉన్నాడు కాబట్టి విద్యలో బాగా రాణిస్తారు. అంటే పైగా 4th హౌస్ లార్డ్ బాగా వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు సంపదలు పెరగడము, ఉన్నతమైన మార్కులతో పాస్ అవ్వడము, విద్యలో
అద్భుతంగా ఊహించరు, అంత బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మీరు వస్త్రాలు, ఆభరణాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు శుక్రుడు ఇస్తాడండి. ముఖ్యంగా వస్త్రాలు బాగా ఇస్తాడు, ఆభరణాలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా సంగీతం, ఫోర్త్ భావం కూడా సంగీతమే. సంగీతము శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అంటే సంగీత సాధన చేసే వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు సరే, మ్యూజిక్లో ఉంటారు, కంపోజ్ చేస్తారు, మ్యూజిక్లో ఉంటారు కదా వాళ్ళకి, తర్వాత నృత్య కళాకారులకి గురుడు ఫోర్త్ భావం ఉన్నాడు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైన అవకాశాలు బాగున్నాయి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ. రైతులకి పంటలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే యోగం ఉంది. ఇంకా చూడండి, రెండో భావం సెకండ్ హౌస్లో శుక్రుడు, ఫోర్త్ భావంలో గురుడు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఆరో భావంలో కుజుడు. ఆరో భావంలో కుజుడు అంటే ఏంటంటే అన్ని రంగాలు, అన్ని విషయాల్లోనూ సక్సెస్ రేట్ని ఇస్తాడు. కుజుడు ఉన్న ఆరో భావంలో అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు, ఐశ్వర్యము, అలాగే వాళ్ళకి ఉన్నతమైనటువంటి గౌరవము దక్కుతూ ఉంటుంది. అంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఎవరికైనా ఉంటాయి, కానీ వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు బాగా ఉన్నాయండి. పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే కుజుడు ఆరో భావన ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, గ్రూప్స్ రాస్తున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ రాస్తున్నారు, వాటిల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పంచమాధిపతి గురించి చెప్తామండి. 5th హౌస్ లార్డు మీకు బాగున్నాడు. పంచమాధిపతి బుధుడు దశమంలో ఉన్నాడు. తర్వాత 24వ తారీఖు నుంచి మీకు 12వ భావంలోకి వస్తాడు. మంచిదే. అంటే జనరల్గా ఏంటంటే పంచమాధిపతి ఎలా ఉన్నాడంటే ఖర్చులు అధికంగా ఉండడము, మంచి మంచి సంతాన యోగం కలగడము, అలాగే మీరు విదేశాలు వెళ్ళడము, ఇంకా చెప్పాలంటే ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు కదా, వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటుంది. 24వ తారీఖు నుంచి ఖర్చులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడి అంటే మీకు తెలిసి ఇన్వెస్ట్ చేయడం వల్ల లాసులు రావడానికి అవకాశం ఉంటుంది, అంటే ఆడడం వల్ల స్పెక్యులేషన్. కానీ సినిమా రంగ పరిశ్రమలు, కళారంగ పరిశ్రమలు మాత్రం అభివృద్ధికరంగానే ఉంటుంది. ఇంత కుజుడు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, అలాగా పైగా ఆరోగ్యవంతుడుగాను అదృష్టవంతుడుగాను తీర్చిదిద్దేవాడు కుజుడే. అద్భుతంగా ఉన్నాడు కదండి మీ కుజుడు. ఆరంభంలో అన్నొక్కడు చాలు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మీరు. ఎటువంటి కోర్టు కేసులు కానీ, పోలీసు కేసులు ఇవన్నీ ఉన్నా కూడా భగవంతుడి దయ వల్ల, కుజ ప్రభావం వల్ల వాటి నుంచి నెమ్మదిగా బయటపడిపోతారు. అంటే బయటపడమంటే మీకు ఫేవరబుల్గా మీకు మంచి జరగడానికి అవకాశాలు కుజుడే ఇస్తాడు. బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీకు H1B వీసా అంటాం చూసారా, అది విదేశాల్లో ఉంటారు సార్, విదేశాల్లో కూడా ఫోన్ చేస్తుంటారు కదా మీరు. సో వాళ్ళకు కూడా మంచి అద్భుతమైన ప్రతిభ బాగుందండి. కుజుడు ఆరోభావంలో ఉన్నాడంటే అన్ని రంగాలను విజయం సాధిస్తారు. ముఖ్యంగా మీ మేనమామలకి చాలా బాగుంటుంది. సప్తమ స్థానాన్ని సరి చూస్తాడండి, శని చూస్తాడు, సప్తమ విభావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న మనస్పర్ధలు, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అంత మాత్రాన వాళ్ళు విడిపోతారని ఏమాత్రం లేదు, చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే గురుదృష్టి పర్ఫెక్ట్గా సప్తమాధిపతికి ఉంది. అంటే మ్యారేజెస్ లేట్ అవ్వడము, ఓ పట్టాన్ని దగ్గరకు వచ్చి సంబంధాలు కాలేకపోవడము, ఇవి జరుగుతూ ఉంటాయి. అష్టమ స్థానంలో కేతువు మంచివాడే, ఎందుకంటే గురుదృష్టి ఉంది కాబట్టి. అంటే ఇంతకుముందు ఒక్క కేతువు ఉండడం వలన అనారోగ్య సమస్యలు, మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఒక పక్కన ఏలినాటి ప్రభావం, ఓ పక్కన అష్టమ కేతు ప్రభావం వలన ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అష్టమ స్థానంలో కేతు ఉన్నప్పటికీ గురుదృష్టి ఉండడం వల్ల ఏమైనా శని వల్ల ప్రభావం వల్ల మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాళ్ళు నొప్పులు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. గురుదృష్టి ఉండడం వల్ల కేతువుకి వాటి నుంచి నెమ్మదిగా బయటపడిపోవడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడంటే కేసులు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. గురుదృష్టి ఉండడం వల్ల వాటన్నింటి నుంచి కూడా కొద్దిగా మీ భగవంతుడి దయ వల్ల మీరు సక్సెస్ అవుతారు. తలవంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది, అదృష్టవంతులుగా ఉంటారు, సేవకాజనం ఉంటుంది, ఇన్ని ఉన్నాయండి. మీకు భాగ్యస్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, శుక్రుడు కదా భాగ్యాధిపతి. మీకు మీ రాశికి భాగ్యాధిపతి శుక్రుడు అయ్యాడు కదండి. 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడంటే అసలు మీరు పట్టిందలో బంగారం అంటారు, అంత బాగుంది. అంటే మీ జాతకాల ప్రకారం చూసుకోవాలి తప్ప ఇవందరికీ ఏ ఒక్కరు ఉద్దేశం చెప్తే మాత్రం కాదు. ఇదందరూ కూడా మనం నాలెడ్జబుల్ కోసమే, తెలుసుకోవడం కోసమే చెప్తాం. భాగ్యస్థానాన్ని కుజుడు చూడడము, భాగ్యాధిపతి వచ్చేసేది ద్వితీయ భావం ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ ఫార్మా రంగ వ్యవస్థలు, ఇవన్నీ కూడా ఫార్మా రంగము, ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటే కుజుడు కారకత్వాలు ఉన్న వాళ్ళన్నీ కూడా, కుజుడు శని కూడా కారకత్వం అనుకోండి, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఉన్నతమైన విద్య రీచి విదేశాలు వెళ్తారు. అలాగే భాగ్యస్థానానికి కుజ దృష్టి ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారండి మీరు. గురువు గారితోటి, పీఠాధిపతులతోటి, అమ్మవారి యొక్క దర్శనాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనాలు, శివుడి యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామి యొక్క శని ప్రభావం ఉంది కదా,
ఆ దర్శనాలు జరగడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. త్వరలోనే మీరు దర్శనాలు చేసుకోబోతున్నారు. సంపదలు కలగబోతున్నాయి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడంటే ఖచ్చితంగా గోల్ రీచ్ అయిపోతారంటారు సరే, అలా రీచ్ అవుతారు. కష్టపడాలి. కష్టపడిందే ఎవ్వరికీ ఇవ్వడు భగవంతుడు. శని భగవానుడు అసలు ఇవ్వడు. ఇక్కడ వాయుతత్వ రాశిలో బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, సరే పక్క పెడదాం. బుధుడు దశమంలో బుధుడికి గురుదృష్టి ఉంది కదా, అంటే ముఖ్యంగా ఈ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు, ఈ లాయర్స్, ఈ డాక్టర్స్, వాళ్ళకి బాగుంటుందండి. ఎందుకంటే ముఖ వర్చస్సు, కంఠధ్వని, అనర్గళంగా మాట్లాడే శక్తి ఉండాలి కదా. అడ్వకేట్స్ అంటాం కదా వాళ్ళకి, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు, తర్వాత డాక్టర్, అది కొంతమందికి ఏంటంటే బ్యాంకింగ్ రంగం ఉంటుంది సార్, బ్యాంకింగ్, ఈ వడ్డీ వ్యాపారస్తులకి ఇవంటారు సార్ వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, నేను గుర్తులు చెప్తాను అనుకోండి. ఇలాగా మీరు ఏ ఉద్యోగం చేస్తారు, ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో చేసే వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి అందరికీ అద్భుతంగా లేదండి, బ్రహ్మాండంగా ఉంది కదా, చాలా బాగుంది. అంటే భాగ్యస్థానాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు. దశమానికి గురుదృష్టి ఉంది. ఇంకేం కావాలండి, లాభంలో బుధుడు వచ్చేస్తున్నాడు. పంచమాధిపతి బుద్ధి లాభంలో ఉన్నాడు కదండి. అంటే పిల్లల ద్వారా మీకు లాభాలు కలగడానికి, మీ పిల్లల ద్వారా సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు, సర్వసుఖాలు కలగడానికి బాగుంది. 11వ భావంలో బుధుడు 4వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఉంటాడు. ఉండడం వల్ల బుధుడు ఏంటంటే మంచి ధనాన్ని ఇవ్వడము, మీ అక్కయ్యలకి బాగుండేది చేయడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ జాతకాల ప్రకారం జరుగుతున్న దశల ప్రకారం ఉండడము. బుధుడి కారకత్వం చెప్తున్నానండి. విష్ణు దేవాలయం సందర్శించడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, అన్నీ బాగున్నాయి. ఇంకా ఫైనల్గా 12వ భావం రవి బుధులు మంచివాళ్ళ, 12వ భావంలో మంచివాళ్ళనే చెప్తాను నేను. ఎందుకంటే పుణ్యక్ష దర్శనాలు చేయించడంలోనూ, ముఖ్యంగా ధనం విపరీతంగా ఖర్చు చేయడంలోనూ, సన్మానాలు జరగడంలోనూ గురుదృష్టి ఉంది, కుజదృష్టి ఉంది. కాబట్టి అద్భుతమైన యోగాలు మాత్రం రవి బుధులే ఇస్తారండి మీకు. ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లో చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు సార్, ఇవే వాళ్ళు పాస్ అవుతూ ఉంటారు జనరల్గా. యాస్ట్రాలజీ సంబంధించిన విద్య ఉంది కదా మీకు, యాస్ట్రాలజర్స్ మీరు బాగా డెవలప్ అవుతారు. మీకు వాక్ శుద్ధి, ముఖవర్చస్సు, ఎదుటి వాళ్ళని మీ యొక్క నాలెడ్జ్ ద్వారా తృప్తిపరిచే విధానము మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అది అద్భుతమైన కళ అనమాట. సో ఇది ఒకటి భగవంతుడి దయ వల్లనే మీకు వస్తుంది ఆ యాస్ట్రాలజీ. సరే పక్క పెడితే ఈ 12 భావంలో ఉన్న రవి బుధుల వల్ల మంచి ప్రభుత్వం ద్వారా ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగంలో కూడా సంపద కాదండి, సన్మానాలు జరగడానికి, వాళ్ళకి కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఏలాంటి ప్రభావము ఉందేమో కానీ ఆయన మాత్రం అసలు చేయకూడదు. ఆయన అంటే శనీశ్వరుడిని, శనికి స్థలాభిషేకం చేసుకోవాల్సిందే, ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవాల్సిందే, వెంకటేశ్వరం దగ్గర దీపారాధన చేయవలసిందే. మనకి మీకు బాగా డెవలప్ అవ్వాలంటే అష్టమ స్థానం కూడా బాగుండాలి. కాబట్టి కేతు ఆరాధన, గణపతి ఆరాధన, కేతు జపము చేయించుకుంటూ ఉంటే సర్వశుభాలు కలుగుతాయండి. సో ఈ విధంగా జపాలు కూడా చేయించుకోండి. కుంభరాశి వాళ్ళు కేతు జపం చేయించుకుంటే అవుతుంటే ఆయన కొంతకాలం అంటే ఉంటాడు ఆయన. నెక్స్ట్ ఇయర్లో అంటే 2025 మార్చి ఏప్రిల్ తర్వాత కూడా ఉంటాడు ఆయన. సో జపాలు కానీ పూజలు కానీ చేయించుకుంటే ప్రాబ్లం ఉండదు. సో ముఖ్యంగా మీరు పూజించవలసింది కూడా అమ్మవారిని పూజిస్తూ, వినాయకుడిని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనని, కేతు జపాలు చేయించుకుంటూ ఉంటే సర్వసుఖాలు కలుగుతాయండి. ముఖ్యంగా శని భగవాన్ మాత్రం వదలకూడదు, ఆయన్ని పూజించవలసిందే. ఆయనే విశేషమైన సంపదలు ఇవ్వడంలోనూ, అలాగే కష్టపడ్డంలోనూ ఆయన తర్వాతే. కాబట్టి మనం అమ్మవారిని పూజిద్దాం, శనీశ్వర భగవాన్ని పూజించి సకల శుభాలు పొందుదాం.